హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అండి. ఏంటిదంటారు? అది సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. ఇది జనరల్గా అందరికి తెలిసిన టాపిక్కే, కాకపోతే కన్ఫ్యూజ్ టాపిక్. ఎక్కడ డ్రా చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి, ఎక్కడ డ్రా చేయాలనేది, ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలనేది ఒక కన్ఫ్యూజ్ అయిన పాయింటే. ఎవరు దీన్ని కరెక్ట్గా మనకి క్లారిటీ ఇవ్వరు. ఎక్కడ డ్రా చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి అనేది ఎవరు చెప్పరు. ఏ ట్రేడర్కి ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలనేది కూడా ఎవరు చెప్పరండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్కాల్పర్స్ ఉంటారు, ఇంట్రాడే ఉంటారు, స్వింగ్ వాళ్ళు ఉంటారు కదా, స్వింగ్ వాళ్ళు కూడా ఉంటారు, షార్ట్ టర్మ్ వాళ్ళు ఉంటారు, లాంగ్ టర్మ్ వాళ్ళు ఉంటారు, ఇన్ని రకాలు ఉన్నారు. కానీ ఏ టైం ఫ్రేమ్లో ఎవరికి ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేయాలి సపోర్ట్ రెసిస్టెన్స్ అని ఎవరైనా చెప్పారా? అలా చెప్పరండి. మనం చెప్పబోతున్నాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఖచ్చితంగా మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. దేంట్లో డ్రా మీరు ఎలాంటి ట్రేడరు ఏ టైం ఫ్రేమ్లో డ్రా చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, అసలు ఫస్ట్ మనం సపోర్ట్ అంటే ఏంది, రెసిస్టెన్స్ అంటే ఏందో చూద్దామండి. ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత దానికి డివైడ్ చేసి చెప్దాం. ఫస్ట్ మనం సపోర్ట్ అంటే ఏంది, రెసిస్టెన్స్ అంటే ఏంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఎగ్జాంపుల్గా ప్రైస్ 100లో ఉంది అనుకుందాం. ప్రైస్ 100లో అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనుకోండి. ఇప్పుడు ప్రైస్ అప్ సైడ్ పెరగాలనుకుంటుంది అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అలా వెళ్తూనే ఉంటుందా? ప్రైస్ వెళ్తూనే ఉంటుందా? వెళ్ళదు కదా. ఎక్కడో దగ్గర బయర్ అయితే ఇంట్రెస్ట్ ఉండడు. ఇప్పుడు ప్రైస్ పెంచుకుంటూ వెళ్తున్నాం అండి. ఎగ్జాంపుల్గా 100 రూపీస్ ఉంది, 120 అంటే 150 అంటే నెక్స్ట్ వచ్చినట్టు పెంచుతున్నాం అనుకోండి, బయర్ కొండ కదా. బయర్ ఎక్కడైతే కొనకుండా ప్రైస్ని ఆపుతాడు, అంటే అక్కడ నేను కొనను అన్న ప్రైస్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్గా మనం 120 తీసుకుందాం. 120 అనుకుంటున్నాను. 100 రూపీస్ ఉన్న ఐటమ్ 120కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ బయర్ కొనట్లేదు అనుకుందాం. ఈ రేట్లో బయర్కి ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను ఆ రేట్ అయితే కొన్నాను, 100 రూపీస్, 100ది 120 చేసేది కొంచెం తగ్గి అంటాడు కదా. అంటే సెల్లర్ కూడా ఆ ప్రైస్ తగ్గించాడు అనుకోండి, సెల్లర్ తగ్గివ్వలేదు అనుకోండి, ప్రైస్ కిందకి రాదు. తగ్గించాడు అనుకోండి, తగ్గిస్తే ప్రైస్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే బయర్ ఇంట్రెస్ట్ లేడో, సెల్లర్ కూడా ఆ ప్రైస్ తగ్గించాడో, దాన్నే మనం రెసిస్టెన్స్ అంటామండి. రెసిస్టెన్స్ జోన్ అంటాం. అంటే ఆ ప్రైస్ అక్కడికి వచ్చినప్పుడు బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఆ ప్రైస్, సెల్లర్ కూడా అంత ప్రైస్ అమ్మాల్సిన అవసరం లేదనిపిస్తుంది, అలానే బయ్యర్ కూడా అంత ప్రైస్లో కొనబుద్ధి కాదు. దాన్నే మనం రెసిస్టెన్స్ అంటాం. సపోర్ట్ అంటే ఏంటి చూద్దాం. 100 రూపీస్ ఉన్న ఐటము 80కి వచ్చింది. 100 రూపీస్ ఉన్న ఐటమ్ 80కి వచ్చింది అనుకోండి, ప్రైస్ 80లోకి వచ్చింది. బయర్స్ ఇప్పుడు 100ది 80కి దొరుకుతుందంటే మనం కొనవా? తక్కువ దొరుకుతుంది కొంటాం కదా. అది వాల్యుబుల్ అనుకోండి, కొంటాం. అవసరం లేదైతే అది కొనం కదా. ఓకే, అవసరమైందని అనుకుందాం. ఇక్కడ 80కి వచ్చింది. ఇక్కడ బయర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, బయ్యింగ్ ప్రెజర్ పెరిగిద్ది కదా, ఈ ప్రైజ్లో ఎక్కువ మంది కొంటుంటారు కదా. అప్పుడు సెల్లర్కి అవకాశం ఉంది, ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి ప్రైజ్ని అప్ సైడ్ అంటే 90కో లేదా 100కో అమ్మటానికి తనకి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు సెల్లరు, ప్రైస్ అప్ సైడ్ తీసుకొస్తాడు, అంటే కొంచెం పెంచుతాడు. పెంచినప్పుడు 80 దగ్గర ఎంతైతే బయింగ్ ప్రెజర్ ఉందో 90 దగ్గర కూడా అంతే బయింగ్ ప్రెజర్ ఉంటుందా? ఉండదు, తగ్గిద్ది. అంటే 80లో కొన్నంత ఫాస్ట్గా 90లో కొనం, 100లో కొనం. అలా ఎక్కడైతే సెల్లర్ ఈ ప్రైస్లో అమ్మాల్సిన అవసరం లేదు అనుకుంటాడో, సెల్లరు ఈ ప్రైస్ 80 ఎగ్జాంపుల్గా 80 ప్రైస్లో అమ్మాల్సిన అవసరం లేదు అని అనుకుంటాడో, బయర్ ఎక్కడైతే ఆ ప్రైస్లో ఇంట్రెస్ట్ చూస్తాడో దాన్ని మనం సపోర్ట్ జోన్ అంటామండి. దాన్ని మనం సపోర్ట్ జోన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు అర్థమైందా రెసిస్టెన్స్ అంటే ఏంది, సపోర్ట్ అంటే ఏందో? ఒరిజినల్ ప్రైస్ అంతా 100, ప్రైస్ ఎక్కడైతే సెల్లర్ ఇంట్రెస్ట్ చూపిడో, అంటే అంతకంటే కింద అమ్మాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా పైన కొంటాడు అనుకున్న జోన్ ఉంటుంది కదా 80, అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తారు బయర్స్. అది సపోర్ట్ అంటే సెల్లర్ అక్కడ ఇంట్రెస్ట్ చూపించకూడదండి ఆ జోన్లో, అంత కింద అమ్మాల్సిన అవసరం లేదు అనుకోవాలి. బయర్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చి బయింగ్ చేయాలి. దాన్ని మనం సపోర్ట్ జోన్ అంటామండి. అప్పుడు మార్కెట్ ఏమైంది, ఖచ్చితంగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్ దగ్గర 2 పాయింట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్లింగ్ ప్రెజర్ అని ఉంటుంది, అంటే ఆ ప్రైస్లో ఎక్కువ లాభం వస్తుంది అనేసి ఎక్కువ మంది అమ్మటం జరిగింది, అదన్నా జరగాలి. లేదా బయర్ అక్కడ ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండాలి, ఇంట్రెస్ట్ చూపించకూడదు. 100ది 120 అమ్మేది ఏంది అని అడిగేటట్టు ఉండాలి. అప్పుడు ఏం జరిగిద్ది, ప్రైజు ఖచ్చితంగా తగ్గిద్ది. సెల్లింగ్ బయర్స్ కొంటున్నా సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే ఏమైద్ది, సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఫాల్ అయ్యిద్ది. లేదా అక్కడ ఎవరు కొనట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ఫాల్ అయ్యిద్ది కదా. అలా మనం రెసిస్టెన్స్ జోన్ తీసుకుంటామండి. రెసిస్టెన్స్ అంటే అది, సపోర్ట్ అంటే ఇది.
అర్థమైందా? అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, రెసిస్టెన్స్ అంటే ఏంది, సపోర్ట్ అంటే ఏంది అనేది. దాన్ని ఒక సింపుల్ డయాగ్రామ్లో చూస్తాండి. సింపుల్ డయాగ్రామ్ చూస్తా, దాని తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్తా. అందుకే వీడియోని లాస్ట్ దా చూడండి, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. స్టార్టింగ్లోనే ఏదో చెప్తున్నారని వెళ్ళిపోతే మాత్రం మీకు అర్థం కాదు పాయింట్. ఇదిగోండి, ప్రైస్ 100లో ఉంది. ప్రైస్ మొన్న రిజెక్షన్ అయిన ప్రైస్ అంతా 120, మొన్న సపోర్ట్ తీసుకున్న ప్రైస్ అంతా 80 అనుకుందాం. ఇప్పుడు ప్రైస్ 100లో నుంచి ఫాల్ అయింది అనుకోండి, ఇక్కడ బయర్ ఇంట్రెస్ట్ చూపించడం ఏదో జరిగి ఏదైనా కానీ ఇందాక చెప్పా కదా, అలా ఏదో ఒకటి జరిగి పైకి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ 120 దగ్గర మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని బట్టి మనకి అర్థం అవ్వాలి, ప్రైస్ 100 నుంచి 80 దగ్గర అన్నా సపోర్ట్ తీసుకుంటుంది, లేదా 120 దగ్గర అన్నా రెసిస్టెన్స్ అయి ఫాల్ అవుతుంటుంది. దీన్ని మనం ఏమనుకున్నప్పుడు సపోర్ట్ అంటాం, ఇదేమంటాం రెసిస్టెన్స్ అంటాం. ఇది ఒక సింపుల్ డయాగ్రామ్ అండి. దీని తర్వాత నెక్స్ట్ మనం సైకాలజీ గురించి మాట్లాడదాం. ఓకే, మనం ఇందాక చూపించాం కదా, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ బ్రేక్ అయితే ఏం చేయాలనేది చూద్దామండి. ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ఎంత అనుకున్నాం, ఇందాక రెసిస్టెన్స్ జోన్ ఎంత అనుకున్నాం, 120 రూపీస్ అనుకున్నాం. 120 దగ్గర ప్రైస్ వచ్చింది, అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది. ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి, అర్థం ఏంటి, దానికి సైకాలజీ ఏందో చూద్దామా. ఎగ్జాంపుల్గా దీనికి రెసిస్టెన్స్కి ఎగ్జాంపుల్ తీసుకోండి. రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్గా మనం టమాటా తీసుకుందాం. టమాటా తీసుకుందాం. మనం జనరల్గా టమాటా ప్రైస్ ఎంత ఉంటుంది మార్కెట్లో, రెగ్యులర్గా ఎంత ఉంటుంది, 40 రూపీస్ ఉంటుంది. 40 తీసుకుందాం, 40 రూపీస్ కిలో, కేజీ 40 రూపీస్ నడుస్తుంది టమాటా. ఎప్పుడైతే టమాటా బ్రేక్ అయిందో, 40 రూపీస్ నుంచి అప్ సైడ్ వెళ్ళటం జరిగింది అనుకోండి, 50కి వెళ్తుంది. 50 వెళ్తుంది అంటే 40 బ్రేక్ అయిపోతే రేట్ పెరగాల్సిన టైం వచ్చినప్పుడు, అంటే సప్లై రాకనో లేదు బయర్స్ ఎక్కువ మంది బై చేయడం వలన ప్రైస్ పెరిగిద్ది కదా, అప్పుడు సెల్లర్ ఏం చేస్తాడు, ప్రైస్ని పెంచుతాడు. 40 నుంచి 50 చేస్తాడు, 50 నుంచి 60 చేస్తారు. 60 నుంచి ఎంత అయితే చెప్పండి, 80కి వస్తుంది. 80 నుంచి 100కి వస్తుంది. ఇదే కదా జనరల్గా బయట జరిగే సైకాలజీ, ఇదే కదా. ఇక్కడ ఒక పాయింట్ గమనియండి, దీంట్లో 70 లేదు చూడండి, 70 లేదు, 90 లేదు, లేదా ఇంకొక పాయింట్ కూడా ఉంది, 52 రూపీస్, 53 రూపీస్, 54, 71, 72, 91, 92. ఈ ప్రైస్ ఎందుకు లేవు? కేజీ ప్రైస్ పెరిగేటప్పుడు రూపాయి పెరగచ్చు కదా, ఎందుకు ఇలా 10%, 20% ఎందుకు పెరిగిపోతుంది ప్రైజు? ఇదే అండి రెసిస్టెన్స్ అంటే ఇవే. దీన్ని మనం ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి, రియల్గా ఎలా జరిగింది, మార్కెట్ ఎలా జరిగిందో చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దీన్ని ఎగ్జాంపుల్గా టమాటా గురించే చూపిస్తా చూడండి. 40లో ఉంది ప్రైజు, రెసిస్టెన్స్ ప్రైస్ అప్ సైడ్ వచ్చి 40లో ఆగింది. ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మనకి ఏముంది, 50 ఉంది. అంటే 50 దాకా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఆగడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది. 45 దగ్గర కూడా ఆగొచ్చు, కాకపోతే ప్రైస్ ఏమైందంటే రౌండ్ ఫిగర్లో వెళ్ళి కూర్చోవడానికి ట్రై చేస్తుంటుందండి. బయట జనరల్గా మనకి 40 బ్రేక్ అయింది అనుకోండి, 40 నడుస్తూ ఉంటుంది చాలా రోజులు. ఎప్పుడైతే 40 కంటే ఒక 2 రూపీస్ 5 రూపీస్ పెరిగింది అనుకోండి, నెక్స్ట్ వెళ్ళేసి 50లో కూర్చోవాలని చూస్తుంది. కిలో 50 అమ్మాలని చూస్తారు, దాని తర్వాత 60 అమ్మాలని చూస్తారు, దాని తర్వాత 80 అమ్మాలని చూస్తారు. ఒక రౌండ్ ఫిగర్లో వెళ్ళి కూర్చోవాలని చూస్తుంది. ఈవెన్ నెంబర్స్లో 80లో 90 అంత ఇంట్రెస్ట్ చూపిరు చూడండి. 100లో కూర్చోవటం, 100లో వెళ్ళి ఉంటుంది ప్రైస్ కేజీ. అలా ప్రైస్ అనేది అలా వెళ్ళి ఉండడానికి ట్రై చేస్తుంటుంది. అలానే ఇది కూడా అండి, ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందో మార్కెట్, నెక్స్ట్ ఉండే రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తుందండి. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయిందో 120 అని చెప్పుకున్నాం కదా, 100 నుంచి 120కి వచ్చింది. 120 ఎప్పుడైతే బ్రేక్ అయిందో నెక్స్ట్ ఏముంటుంది మనకి, 130లో ఉండదండి. 130 ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్ నెంబర్ కాదు అది. 100, 120, 140 లేదా 150, 130 అంత ఇంట్రెస్ట్ చూపించండి చూడండి. లేదు 121లో ఎందుకు కూర్చోదు ప్రైజ్ వెళ్ళి, ఇంట్రెస్ట్ చూపిరండి. ఇక్కడ మనం సపోర్ట్ అయినా రెసిస్టెన్స్ అయినా మార్కెట్ అయినా జనరల్ మైండ్ సెట్ అండి జనాలదే. ఇప్పుడు నేను బయర్ అనుకోండి, మీ సెల్లర్ కదా, మీరు సెల్లర్ అనుకోండి, నేను బయర్ కదా, అందరు మనుషులే కదా. అలా మనుషులకు సంబంధించిన సైకాలజీ మనం బిల్డప్ చేసుకోవాలి, కానీ అదేదో మిషన్లా చూడొద్దు దాన్ని మార్కెట్ని. 120 నుంచి నెక్స్ట్ ఎక్కడ వెళ్ళి కూర్చోవాలని వస్తుంది. ఎగ్జాంపుల్గా 140
140 ట్రై చేసింది అనుకుందాం, 140లోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా ఇప్పుడు 120 నుంచి డైరెక్ట్ 140కి వెళ్ళదు కదా, డైరెక్ట్ 140 వెళ్ళింది అనుకోండి, బయర్ బై చేయడు, స్లోగా వెళ్ళాలి. ప్రైజ్ 125 దగ్గర రిజెక్ట్ అయ్యి, మళ్ళీ 130 దగ్గర రిజెక్ట్ అయ్యి, 135కి రిజెక్ట్ అయ్యి 140 దగ్గరికి వెళ్తుంది. ఇలా ప్రైస్ పెరుగుతూ ఉంటుందండి, స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఇంకో నెక్స్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏముంది, 140 ఉంది అనుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతే బయర్ బై చేయడు కాబట్టి స్లోగా వెళ్ళాలి. ప్రైస్ స్లోగా వెళ్ళేటప్పుడు లోలో ప్రైజ్, ఇప్పుడు ఇది బ్రేక్ అయిందండి, 120 బ్రేక్ అయింది, పైకి వెళ్తుందని మనకు అర్థమైంది, నెక్స్ట్ 140 దాకా వెళ్ళొచ్చు అని ఛాన్స్ అర్థమైంది. అప్పుడు మనం ఏం చేయాలి, 100కి ఇవ్వమంటే ఇవ్వడు కదా, సెల్లర్ 100కి ఇవ్వడు కదా. 120 బ్రేక్ అయిందంటే నీకు అవసరం, వాళ్ళు అమ్మాల్సిన అవసరం ఏంది, 120కి 100కి అసలు ఇవ్వరు, దానికంటే తగ్గిమంటే అసలు ఇవ్వరు. అప్పుడు మనం ఏం చేయాలంటే 130కి వెళ్ళింది అనుకోండి, బేరం అడగాలి 125కి ఇవ్వమని. ఈసారి 135కి వెళ్ళింది అనుకోండి, మనం 130కి అడగాలి. ఈసారి 140కి వెళ్ళింది అనుకోండి, ఈసారి మనం 135కి అడగాలి. అలా అడిగి ప్రైజుల్ని మనం లోలో బై చేసుకొని మార్కెట్తో పాటు పైన అమ్ముకోవచ్చు. అలా రెసిస్టెన్స్ బ్రేక్ అయితే జరిగే సైకాలజీ అలా ఉంటుందండి. ఇలా రెసిస్టెన్స్ బ్రేక్ ఏంటంటే మార్కెట్ అప్ సైడ్ కదా, అంటే బులిష్ వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు కదా, అలా మనం బయ్యర్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు లోలో బై చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సెల్లర్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు హైలో సెల్ చేయాలని ట్రై చేస్తాం. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మ్యాక్సిమం పైకి వెళ్తుందనే కదా అర్థం, అందుకని లోలో బై చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఉన్న సైకాలజీ. ఓకే అండి, మరి మన సపోర్ట్ గురించి కూడా చూద్దామా. ఇప్పుడు సపోర్ట్ ఉంది, 100 నుంచి ప్రైస్ 100 రూపీస్ నుంచి ఫాల్ అయితే 80 దగ్గరకు వచ్చింది. 80 రూపీస్ దగ్గరికి ప్రైస్ వచ్చి కన్సాలిడేట్ అయింది, అంటే ప్రైస్ ఆగింది, ప్రైస్ ఫాల్ అవ్వకుండా ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి, ఎప్పుడైతే సేమ్ అదే అండి ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ టమాటా గురించి చెప్పా కదా. ఇప్పుడు ప్రైస్ 40 రూపీస్ ఉందనుకోండి, టమాటా జనరల్ 40 ఉంటుంది కాబట్టి అది చెప్తున్నా అంతే. 40 రూపీస్ ఉందనుకోండి, ఎప్పుడైతే టమాటా బ్రేక్ అయిందో 30కి వచ్చిందో, 30 రూపీస్కి వచ్చిందో, నెక్స్ట్ మనం ఏం చేస్తాం చెప్పండి, 20కి అడగటం. అంటే 40లో ఉండాల్సిన ప్రైస్ 30కి ఇస్తా అన్నాడు అంటే ఏంటి, సెల్లర్ అర్థం. సెల్లర్ మైండ్ సెట్తో ఆలోచించండి. డైలీ 40 అమ్ముతున్న సెల్లరు ఇవాళ 30కి తీసుకో అన్నాడు అంటే అర్థం ఏంటి, అంటే అది ఇంకా తక్కువకి వస్తుందని అర్థం. ఇప్పుడు 40కి అమ్ముతున్నాడు అంటే తను ఒక 30కి తెచ్చి 40కి అమ్ముతున్నాడు, ఇవాళ 30కే ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటి, 20కి తెస్తున్నాడేమో, లేదు 15కే తెస్తున్నాడేమో, తెచ్చి అంత తక్కువలో కొని ఇక్కడ అమ్ముతున్నాడేమో, మనకు తెలియదు కదా. అందుకని మనం ఏం చేస్తాం, బయ్యర్గా మనం ఏం చేస్తాం, తక్కువకి అడుగుతాం కదా. 20కి ఇవ్వమనో 25కి ఇవ్వమనో బేరం అడుగుతాం కదా. అదే అండి సపోర్ట్ బ్రేక్ అయితే అదే జరిగేది. ఇదిగోండి, ఎప్పుడైతే మనకి 80 దగ్గర నుంచి మార్కెట్ బ్రేక్ అయిందో నెక్స్ట్ రౌండ్ ఫిగర్ ఎక్కడ ఉంటుంది, అక్కడ బయ్యర్ అడుగుతుంటాడు ప్రైజ్. 80 క్రాస్ అయిందంటే 70లో అడగరు కదా, త్వరగా ఇంట్రెస్ట్ చూపిరు. 70 లేకపోతే 79 అడగరు, ఏం చేస్తారు మనం డైరెక్ట్ 60కి అడుగుతారు. 60 ప్రైజ్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ అయిందో డైరెక్ట్ 60 అయితే ఇంట్రెస్ట్ చూస్తారండి బయ్యర్స్. ఈ ప్రైజ్లో బై చేస్తా, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ ఈ ప్రైజ్లో ఇస్తా అంటే చెప్పు కొంటా, లేకపోతే కొనమంటాం కదా, అలా అనేది కూడా. ఎప్పుడైతే 80 బ్రేక్ అయిందో మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫాల్ అవడానికి ఛాన్స్. ఎప్పుడు అంటే సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో నెక్స్ట్ సపోర్ట్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట మార్కెట్కి. ఇప్పుడు మనం 80 నుంచి డైరెక్ట్ 60కి వచ్చేస్తా, 80 నుంచి డైరెక్ట్ 60 రాదు, అది కూడా స్లోనే వస్తుంది. ఫాల్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, ఫాల్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అయితే మనం సెల్లర్ కింద ఆలోచిస్తాం, అంటే ఫాల్ అయింది కాబట్టి హైలో అమ్మాలని చూస్తామండి. 80 కదా, నెక్స్ట్ ఎక్కడ ఉంది 70 ఉంటుంది, అంటే మనం ఏం చేస్తాం, ఇక్కడైతే అమ్ముతామని చెప్తాం అనమాట. ఎక్కడ 70లో ఉన్నప్పుడు ప్రైజ్ని మనం 75కి అమ్ముదామని చెప్తుంటాం. రూపాయి రావాలనే చూస్తాం కదా సెల్లర్గా, 70లో అమ్ముదామని చెప్తాం. ఎప్పుడైతే మార్కెట్ 65 నడుస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం 70కి అమ్మాలని ట్రై చేస్తాం. 70 అయితే అమ్ముతాం అని డిమాండ్ చేస్తాం కదా సెల్లర్గా, అక్కడ కొనుక్కోండి అంటుంటాం. 60కి వచ్చింది అనుకో, మనం 65కి అమ్మాలని ట్రై చేస్తాం. ఎప్పుడైతే 60కి వచ్చింది, బయర్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ పైకి పెంచాలని ట్రై చేస్తాం కదా. 60లో బయర్స్ అందరూ కొంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం నెక్స్ట్ 65కి పెంచుతాం, 70 పెంచుతాం, అలా పెంచుకుంటూ వెళ్తుంటారు సెల్లర్స్. ఎప్పుడైతే మార్కెట్ సపోర్ట్ బ్రేక్ అయిద్దో అప్పుడు మార్కెట్లో ఏంటంటే ఫాల్ రావచ్చు అని మనకు అర్థమైంది కాబట్టి
సెల్లింగ్ మైండ్ సెట్తో ఉంటామండి. హైలోకి వచ్చినప్పుడు సెల్ చేయడానికి ప్లాన్ చేస్తాం, లోలో బై చేసే కంటే హైలో సెల్ చేయడానికి ప్లాన్ చేస్తాం. అలా ఎప్పుడైతే ఈ సపోర్ట్ దగ్గరికి వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది కదా 60 అని చెప్పుకున్నాం కదా, ఈ 60 దగ్గర ఎప్పుడైతే వస్తాం మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా బయింగ్ ప్రెషర్ వల్ల, అప్పుడు మళ్ళీ మనం లోలో బై చేయడానికి ప్లాన్ చేస్తాం. అలా బై మైండ్ సెట్తో ఆలోచిస్తాం అనమాట. సెల్లర్గా ఆలోచించాలి, బయర్గా ఆలోచించాలి. మనం ఎవరండి ట్రేడర్స్ అంటే ఏంటి అనుకున్నారు? ట్రేడర్స్ అంటే ఒక బిజినెస్. ఇది ట్రేడింగ్ అంటే ఒక బిజినెస్ లాగా. మనం బయ్యర్గా ఉండాలి, సెల్లర్గా ఉండాలి. మన దగ్గర ఉన్న స్టాక్స్ మనం బై చేసుకోవాలి, స్టాక్స్ వాటిని ఎక్కువ లాభంలో అమ్ముకోవాలి. హైలో సెల్ చేసుకోవాలి, స్టాక్స్ని లోలో బై చేసుకోవాలి. అలా చేసే వాళ్ళే ట్రేడర్స్. ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఉండండి ఎవరైనా సరే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సైకాలజీ చెప్పానో ఇదంతా కూడా ఒక బిజినెస్ టెక్నిక్ అండి. ప్రైస్ తగ్గుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది కాబట్టి నేను చెప్పగలిగా. దీన్ని మనం మార్కెట్లో అప్లై చేసి లైవ్ చాట్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం లైవ్ చాట్లో ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా చూడండి. ఇక్కడ గమనియండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయిందా, ఈ పాయింట్ మార్క్ చేసుకోండి. మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది ఇక్కడ, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది ఇక్కడ, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాల్ అయింది ఇక్కడ. ఇక్కడ గమనియండి, ప్రతి సపోర్ట్ కూడా అక్కడే దగ్గరలో ఉంది. ఒక రేంజ్, ఒక చిన్న డిఫరెన్స్లోనే ఒక సపోర్ట్ అయితే ఉంది చూడండి. ఒక రెసిస్టెన్స్ కూడా చూడండి హైలో అక్కడే ఉంది. ఇదే అండి, ఇదే మార్కెట్లో మనం ఇందాక చెప్పుకున్నదంతా కూడా. ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అనమాట. రెసిస్టెన్స్ దగ్గర ఎప్పుడైతే రిజెక్ట్ అయిద్దో నెక్స్ట్ సపోర్ట్ దాకా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయింది కదా, ఇక్కడ ఫాల్ సపోర్ట్ దాకా వచ్చింది, మళ్ళీ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది కదా, మళ్ళీ రెసిస్టెన్స్ దాకా వచ్చింది, రెసిస్టెన్స్ మళ్ళీ ఫాల్ అయింది కదా, మళ్ళీ సపోర్ట్ దాకా వచ్చింది. ఇలా అర్థం చేసుకోవచ్చండి. మనం ఎలా ట్రై చేయాలనే దానికంటే ముందు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, స్వింగ్ ట్రేడర్స్ ఉంటారండి మార్కెట్లో. స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు, ఇంట్రాడే వాళ్ళు ఉంటారు, స్కాల్పర్స్ ఉంటారు. ముగ్గురు ట్రేడర్స్ అండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వీళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు వదిలేసేయండి. ట్రేడర్స్, ఓన్లీ ట్రేడర్స్ గురించి చూద్దాం. మనం ఓన్లీ ఈ స్వింగ్ ట్రేడర్స్ అని స్కాల్పర్స్ గురించి చెప్పట్లేదండి. ఇది ఏంటంటే మన అవసరం అయితే ఇంకో వీడియో చేద్దాం. ఇంట్రాడే వాళ్ళ గురించే చెప్పాలనుకుంటున్నాం. వీళ్ళ కోసం మనం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేద్దాం ఈ వీడియోలో. ఇంట్రాడే వాళ్ళ కోసం ఎలా డ్రా చేయాలంటే మనం నిఫ్టీ అండి డైలీ చార్ట్లో ఉన్నాం. మనం డైలీలో మనం డ్రా చేయమండి. ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి డైలీ అవసరం లేదు, డైలీలో సపోర్ట్ రెసిస్టెన్స్ అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే హవర్లీలో కావాలి. హవర్లీ చార్ట్ తీసుకోండి. ఇది హవర్లీ చార్ట్ అండి, నిఫ్టీ హవర్లీ చార్ట్. ఒక్కసారి మార్కెట్ ఏం చేస్తారంటే ఓపెన్ చేసాక జూమ్ బ్యాక్ చేసుకోండి. మనం ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయాలంటే చార్ట్ని ఒకసారి జూమ్ బ్యాక్ చేయాలి. ప్రైస్ ఎక్కడ రిజెక్ట్ అవుతుంది, పోయినసారి ఎక్కడ రిజెక్ట్ అవుతుంది అనేవన్నీ కూడా మనం పాయింట్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది చూడాలండి. ఓకే, మనం ఇక్కడ వరకు డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఈ జోన్ వరకు మనం గమనియండి, ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందా, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది చూడండి. మార్కెట్ అప్ సైడ్ వచ్చి డౌన్ వచ్చింది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ, అంటే ఇది దగ్గరగా ఉన్నాయి కదా జోన్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ రిజెక్ట్ అయింది. నెక్స్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ. సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, రెసిస్టెన్స్ ఇక్కడ అయింది, సపోర్ట్ ఇక్కడ అయింది. మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ వచ్చి అదే రెసిస్టెన్స్ దగ్గర తీసుకుంది చూడండి, అదే జోన్లో రెసిస్టెన్స్ దగ్గర అదే వచ్చింది. మళ్ళీ అదే రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది, అదే సపోర్ట్ లాగా కూడా వర్క్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, మనకి అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయిందో మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇంతకుముందు సపోర్ట్ ఇక్కడ, కరెక్ట్గా అక్కడే తీసుకుంది చూడండి. అదే జోన్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆగింది కదా, అంటే ఇదే జోన్లో ఉంది కదా. ఈ కరెక్ట్గా ఈ జోన్ దగ్గరే చూడండి, మళ్ళీ ఇక్కడ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో నెక్స్ట్ ఇక్కడ ఉంది. దీన్ని మనం లైన్స్తో డ్రా చేద్దాం. ఇది జస్ట్ మీకు చూస్తున్నా, మనం లోల్స్ని ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను ఈ పాయింట్స్ చూస్తున్నా, ఇక్కడ డ్రా చేసుకుంటా చూడండి. నేను ఈ పాయింట్ చూస్తున్నా అండి, కానీ మార్కెట్ చూడండి ఇక్కడ కూడా వర్క్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిద్దో అది సపోర్ట్ లాగా కూడా వర్క్ అవుతుంటుందండి.
ఇదిగోండి ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ బ్రేక్ అయిందా, మళ్ళీ సపోర్ట్ లా వరకే అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుందా అప్ సైడ్ వెళ్ళి ఈ సపోర్ట్ బ్రేక్ అయింది చూడండి. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది చూడండి. ఇలా అనమాట. అంటే మనం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 100ది 120 వెళ్ళింది అనుకోండి, ఈసారి 120 నుంచి ఫాలో అవ్వాలంటే 80కే రావాల్సిన అవసరం లేదు, 100 దగ్గర కూడా ఆగే ఛాన్స్ ఉంది కదా, 100 దగ్గర కూడా ఆగే ఛాన్స్ ఉంటుంది. అలా అనమాట. ఇదిగోండి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, నెక్స్ట్ ఈ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది 100 అనుకోండి, ఇది 120, ఈసారి ఇక్కడ నుంచి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, అది మళ్ళీ 120 ఫేస్ చేయొచ్చు. ఇలా ఇలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ అర్థం చేసుకొని డ్రా చేసుకోవచ్చు అండి. మనం ఇది డ్రా చేసాం కదా, హవర్లీలో డ్రా చేసుకొని దాన్ని 15 మినిట్స్లోకి వెళ్ళి మనం అడ్జస్ట్ చేయాలండి. దాన్ని చూపిస్తా అది కూడా. ఇదిగోండి ఇప్పుడు హవర్లీ కదా, ఇది ఇక్కడ కరెక్ట్ చెక్ చేసుకోండి, ఎక్కువ పాయింట్స్ టచ్ అయ్యేలా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ టచ్ అయింది కదా, ఇక్కడ ఈ పాయింట్ టచ్ అయింది, ఈ పాయింట్ టచ్ అయింది, తర్వాత ఇక్కడ టచ్ అయింది, ఇదిగోండి ఇక్కడ కూడా టచ్ అయింది చూడండి, ఇక్కడ కూడా టచ్ అయింది, ఇక్కడ కూడా ఇది బ్రేకే కన్సల్టేషన్ జరిగింది చూడండి. ప్రతి చోట మార్కెట్ టచ్ అయింది కాబట్టి దీన్ని మనం ఓకే చేస్తాం. ఇది పర్ఫెక్ట్ జోన్ అనమాట మార్కెట్లో. నెక్స్ట్ ఇంకోటి డ్రా చేద్దాం. ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నాను, ఇప్పుడు ముందు చూడట్లేదండి, పాతే చూస్తున్నా. ఇక్కడ ముందు ఎలా వర్క్ అవుతుందో మీరే చూడండి. ఇక్కడ చూస్తున్నా నేను ఇక్కడ చూస్తున్నా ఈ జోన్, ఇది ఇది ఇక్కడ కూడా చూడండి బ్రేక్ అయింది, మళ్ళీ ఇక్కడే తీసుకుంది, అందుకని ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అందుకని నేను ఇక్కడ ఒకటి డ్రా చేశాను, ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను. అదే ఇక్కడ కూడా వర్క్ అయింది చూడండి, ఇక్కడ సపోర్ట్ లా వర్క్ అయింది చూడండి, ఇది బ్రేకే రెసిస్టెన్స్ లాగా వర్క్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇదిగోండి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఇదిగోండి ఇవాళ నిన్న ఇక్కడ. దీన్ని మనం జస్ట్ ఇది ఒక్కటే కాకుండా ఏం చేయాలంటే, ఇక్కడ హవర్లీలో మనం కొంచెం అటు ఇటు ఉంటాయండి, మనం దాన్ని 15 మినిట్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్ చేయాలి, కరెక్ట్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇది నెక్స్ట్ ఇంకోటి డ్రా చేద్దాం. ఇదిగోండి నెక్స్ట్ ఇక్కడ వేస్తాను, ఇదిగోండి ఇక్కడ ప్రైస్ చూడండి కరెక్ట్గా జోన్లో ఆగింది, ఇక్కడ పైకి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ రెసిస్టెన్స్, అందుకని నేను దీన్ని తీసుకోవడం అయితే జరిగిందండి. మన నెక్స్ట్ లైన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఎక్కడ ఉంది, ఈ పైన ఉంది. ఇది ఒక కరెక్ట్ స్పాట్ అని కాదు, ఎక్కువ లైన్స్ టచ్ అయ్యేలా చూసుకోండి. దాని తర్వాత మనం 15 మినిట్స్లోకి వెళ్ళి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి. ఇక్కడ డ్రా చేయడం జరిగింది. ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఒకటి ఏం లేదండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ స్లో అయింది కదా, అందుకని అక్కడ ఇక్కడ కూడా మార్కెట్ స్లో అయ్యి ఆ జోన్లోకి వచ్చినప్పుడే ఆగింది కదా, అందుకని. ఇంకోటి ఇక్కడ గమనియండి, ఫాలో అవుతూ ఇక్కడ తీసుకుని చూడండి, అందుకని మనం ఇక్కడ ఇంకోటి డ్రా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు డ్రా చేసిన దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 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 రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ సపోర్ట్ ఫేస్ చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ కూడా చూడండి ప్రైస్ అప్ సైడ్ వస్తూ మళ్ళీ ఇక్కడ ఫేస్ చేసింది చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుందా, బ్రేక్ అయ్యి ఫాల్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ తీసుకో డైరెక్ట్ వచ్చేసింది. అందుకని ఇన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి, అందుకని ఇది ఒక జోన్లా తీసుకోవడం జరిగింది. ఇక్కడ గమనియండి, ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుందా, ఇక్కడ 2 సార్లు తీసుకుంది, ఇక్కడ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, సపోర్ట్ లా వర్క్ అయింది. ఇక్కడ కూడా చూడండి సపోర్ట్ లా వర్క్ అయింది, రెసిస్టెన్స్ లా కూడా వర్క్ అయింది. ఇక్కడ అన్ని పాయింట్స్ ఉన్నాయి కదా,
ఇది ఇక్కడ ఇక్కడ, అందుకని ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోవడం జరిగింది. మనకి హవర్లీలో ఇంతవరకే కనిపిస్తుంది. మనం దీన్ని ఇంకొన్ని సపోర్ట్స్ కావాలి కదా మనకి, ఇంత దూరంలో మనకి మార్కెట్ ప్రతిసారి వెళ్ళాలని ఉండదు. అందుకని మనం ఏం చేయాలంటే 15 minutesలోకి వెళ్ళి అక్కడ కూడా కొంచెం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు, వీటిని అడ్జస్ట్ చేయాలి, వాటితో పాటు డ్రా కూడా చేయాలి ఇంకొన్ని లైన్స్. ఓకే, మనం 15 minutesలోకి వెళ్ళి డ్రా చేద్దాం. మనం ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకునేటప్పుడు మనం ఓల్డ్ లైన్స్ ఉంటాయి కదండి, పాత చార్ట్ చూసి మనం డ్రా చేస్తాం కదా. ఇప్పుడు కొత్తగా ఏమన్నా మార్కెట్ దాంట్లో అడ్జస్ట్ అవుతుంది, ఆ లైన్ మార్కెట్ రెస్పెక్ట్ చేయకుండా వెళ్ళిపోతుంది అనుకోండి, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి వాటిని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి, ఫాల్ అయితే వచ్చిందా, ఇక్కడ ఆగకుండా ఇక్కడే ఈ కొంచెం వచ్చి ఆగి వెళ్తుంది అనుకోండి, మళ్ళీ ఈసారి కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా మళ్ళీ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది దీన్ని ఈ జోన్ తీసేసి ఇక్కడ ఇంకో జోన్ తీసుకోవచ్చు అండి, అలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది పాత లైన్ అనుకోండి, ఇప్పుడు మార్కెట్ అది రెస్పెక్ట్ చేయకపోతే మనం కొత్త లైన్ డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం 15 minutesలోకి వచ్చామండి, దీన్ని అడ్జస్ట్ చేద్దాం. మనం ఏమన్నా కట్ ఉందా లేదా స్పాట్ మనం డ్రా చేసిన లైన్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ చూడండి కట్ ఉందా లేదా. ఇదిగోండి ఎగ్జాంపుల్, ఇక్కడ కొంచెం అటు ఇటు ఉంది కదా, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి కట్, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మార్కెట్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది చూడండి, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అలా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసాం. మనం దీన్ని లాక్ చేసుకోండి. ఎప్పుడైతే మనం ఓకే అనుకుంటాం ఆ లైన్ని, దాన్ని లాక్ చేసుకోండి, అప్పుడు మనం చేయి టచ్ చేయి మారకుండా ఉంటుంది ఆ లైన్ అనేది. ఇదిగోండి ఇక్కడ 15 minutes, ఇందాక అవర్లీలో మనకి ఇక్కడ ఇది కనపడలేదు, ఇక్కడ దీంట్లో కనిపించింది చూడండి. ఇదిగోండి ఇక్కడ 24,338 దగ్గర, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ఇక్కడ మనకి హవర్లీలో కనిపించిందా, ఇక్కడ చూడండి 15 minutesలో కనిపించింది. 4 సార్లు 5-6 సార్లు రిజెక్ట్ అయింది, సపోర్ట్ తీసుకుంది, రెసిస్టెన్స్ తీసుకుంది, సపోర్ట్ కూడా తీసుకుంది. అలానే ఇక్కడ కూడా చూడండి స్లో అయింది. ఇలా ఇన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్, ఇక్కడ ఈ కొత్త లైన్ డ్రా చేయడం జరిగిందండి, కొత్త జోన్ డ్రా చేయడం అయితే జరిగింది. 15 minutesలో చేసి డ్రా చేసాం మనం. దాంతోపాటు ఇక్కడ చూడండి, మనం ఇందాక హవర్లీలోది ఇక్కడ టచ్ అయింది, మనకి టచ్ అయినట్టు చూపించింది, కానీ ఇక్కడ టచ్ అవ్వలేదు. దీన్ని మనం ఏం చేద్దాం అంటే కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి కొంచెం అడ్జస్ట్ చేసి అదిగోండి లైన్ టచ్ అయ్యేటట్టు ట్రై చేయాలి మనం, అంతే. ఇదిగోండి దాంతోపాటు ఇది కూడా ఉంది కదా, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, కాబట్టి మనం దీన్ని కూడా ఫిక్స్ చేద్దాం, లాక్ చేసుకుందాం. ఇక్కడ తర్వాత ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే అండి. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాం కదండి, ఇక్కడ చూడండి ఏం జరిగిందో, రెసిస్టెన్స్ బ్రేక్ అయినట్టే ఉంది, కానీ ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలి కదా, వెళ్ళకుండా చూడండి వచ్చింది. అందుకే మనం రెసిస్టెన్స్ని సపోర్ట్ని ఒక జోన్లా చూస్తాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ ఏం చేస్తుంది, ఈ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ ఇక్కడ చూడండి పైకి వెళ్ళి కిందకు వచ్చింది, ఇక్కడ చూడండి టచ్ అయిపోయి ఫాల్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి మార్కెట్ బ్రేక్ అయినట్టే వచ్చి మళ్ళీ రిజెక్ట్ అయింది. అందుకని వీటిని ఒక జోన్స్లా చూసి ట్రెండ్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ బ్రేక్ అయినప్పుడు కూడా కొంచెం డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆ మూమెంట్లో బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంటుంది. దీని గురించి ఇలా మూమెంట్లో ఎటు సైడ్ బ్రేక్ అవ్వచ్చు, కిందకు వచ్చి పైకి వెళ్ళటం, లేదా అప్ సైడ్ బ్రేక్ అయినట్టు అయి కిందకి రావటం, ఇవన్నీ ట్రాప్స్ అంటుంటారండి మార్కెట్లో. నేనైతే పర్సనల్గా వాటిని ట్రాప్ కింద చూడను, ఎందుకంటే నాకు ఇక్కడ వాల్యూమ్స్ హెల్ప్ చేస్తాయి కదా వాటికి, అందుకని నేను వాటిని ట్రాప్ లాగా ఎప్పుడు చూడలేదు. జస్ట్ ఓకే వచ్చింది కిందకు వచ్చింది కదా, ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఉంది అని అక్కడ బై చేయటం అలా చేస్తుంటా. ఇక్కడ చూడండి కరెక్ట్గా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ చూడండి కొంచెం కిందకి వెళ్ళి పైకి వచ్చింది. ఇలాంటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా వచ్చినప్పుడు మనం మార్కెట్ని ఎలా చూడాలి, అప్ సైడ్ ట్రేడ్ అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గర ఎలా బై చేయాలి, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఎలా సెల్ చేయాలి అనే దాని గురించి అయితే పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను అండి. మీకు వాటి గురించి డీటెయిల్ వీడియో కావాలంటే సపోర్ట్ రెసిస్టెన్స్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, పాయింట్లోకి వద్దామండి. ఇలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఫాల్ అయింది, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వచ్చింది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఫాల్ అయింది. ఇది జరిగిపోయిన చార్ట్, ఇప్పుడు జరుగుతున్న చార్ట్ ఉంది కదా, ఇది ఇంతవరకే నేను చూసింది. ఇప్పుడు ఇక్కడ ఇదే లైన్స్ ఇక్కడ డ్రా చేశాం కదా, వీటిని చూసి డ్రా చేయడం జరిగింది. ఇక్కడ చూడండి అది ఎలా వర్క్ చేద్దాం. ఇక్కడ రెసిస్టెన్స్ అని అర్థమైంది కదా, ఇక్కడ సపోర్ట్ అని మనకు అర్థమైపోయింది. ఇంతవరకు ఈ లైన్కి ఇటు పక్క చూడండి, ఇలా చూసి డ్రా చేసాం మనం. ఇక్కడ చూడండి ఫాల్, ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుందా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది చూడండి, మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఫాల్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, ఫాల్ అయింది,
కట్ రెసిస్టెన్స్ ఈ జోన్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ చూడండి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చి మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ ఇదే జోన్లోకి వచ్చింది. మళ్ళీ చూడండి అలా మనం ఏమైనా కొంచెం అటు ఇటు ఉంటే కొన్ని డ్రా చేసుకోవచ్చు అండి. అవసరం అయితే ఇది ఉంది కదా, ఎక్కువసార్లు ప్రైస్ అక్కడే రిజెక్ట్ అవుతూ ఉంది అనుకోండి, అప్పుడు మనం ఓకే ఇక్కడ కూడా ప్రైస్ వాల్యుబుల్ అనుకుంటున్నారని డ్రా చేసుకోవచ్చు అండి. ఇలా డ్రా చేసుకుంటే సపోర్ట్ లాగా వర్క్ అయ్యిద్ది, రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అయ్యిద్ది. ఇలా కూడా మనం డ్రా చేసుకొని ఇంకొన్ని లైన్స్ డ్రా చేయొచ్చు అండి. కాకపోతే ఇంకొకటి 2 లైన్స్ డ్రా చేసుకోవచ్చు, అవసరం లేదు, కాకపోతే ఇది సరిపోయిద్ది. ఇలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ ఇలా చూస్తామండి. ఇది ఇక్కడ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ దాకా రావచ్చు. సపోర్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ దాకా రావచ్చు. రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ దాకా రావచ్చు, నెక్స్ట్ రెసిస్టెన్స్ దాకా. అలా ప్రైస్ని మనం అర్థం చేసుకొని సపోర్ట్ రెసిస్టెన్స్ని అర్థం చేసుకోవాలి. ఓకేనా? నేను ఏదైతే చెప్పాను సైకాలజీ, ఈ సైకాలజీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.